మెట్టుకు పుష్కర జలాలు తీసుకువచ్చిన ఘనత తనదే. వైసీపీ జగ్గంపేట అభ్యర్థి తోట నరసింహం. మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గానికి 2004లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుష్కర జలాలను తీసుకువచ్చిన ఘనత తనదేనని వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం అన్నారు. మంగళవారం వీరవరం నుంచి బైకులు, కార్లపై ర్యాలీగా జగ్గంపేట తరలివచ్చి నరసింహం నామినేషన్ వేశారు. ర్యాలీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. నరసింహం నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి గత 2 నెలల నుండి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు వివరించామన్నారు. ఎన్నికల్లో తప్పనిసరిగా వైసీపీదే విజయమన్నారు. జగన్ను మళ్లీ సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2004, 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అలాగే 2014లో ఎంపీగా ఉన్నప్పుడు కూడా జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపామన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయ లోపం వల్ల జగనన్న కాలనీల్లో ఇబ్బంది తలెత్తింది అని, తాను గెలిచాక జగనన్న ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి పేదవాడికి సొంతిల్లు కల్పించేలా చర్యలు తీసుకుంటానని తోట పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తోట రామ్జీ, తోట వాణి, వైసీపీ సీనియర్ నాయకులు ఉమ్మి రఘురాం, బండారు రాజా, ఎస్ఏ గపూర్, భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.